ప్రభు. ఎవరు వీళ్ళు? భలే అమ్మాయిలు. ఇది సాయంకాలం కదూ? పడమటి సంధ్యారాగం. ఇంతమంది ఒకేసారి బయలుదేరుతున్నారంటే కోరికలే గుర్రాలైతే. కారు స్టార్ట్ అవుతోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. భారతంలో అమ్మాయి ఏమిటి పిన్ని? కుంకుమ భరణి. దేనికి? బొట్టు కాటుక. ఉండమ్మా, బొట్టు పెడతా. అబ్బా, ఆడకూతురు కనిపిస్తే చాలు కుంకం భరణితో ప్రత్యక్షం అవుతావు. అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవద్దు. ఏమ్మా, ఎక్కడికి వెళ్తున్నా? సినిమాకి. ఏ సినిమాకి? దొంగ. దొంగలకు దొంగ, దొరకని దొంగ. దొంగలు బాబోయ్ దొంగలు. ఈ దొంగ సినిమాలు చూడకే మంచి సినిమాలు చూసి లోక జ్ఞానం పెంచుకో అంటే వినవు కదా. రోజుకో మంచి సినిమా చూడు. డబ్బు డబ్బు డబ్బు. అమ్మాయితో వెళితే డబ్బు ఎందుకే? అమ్మాయి కూడా వెళ్ళు. తోడు నీడా. నాతో ఎందుకు బాబాయ్? కార్లో కూడా చూడలేదు. కారులో చోటు లేకపోతే ట్యాక్సీలో వెళ్ళు. లక్ష్మికి లక్ష. నాకు కూడా వస్తావు, అడుక్కు తింటావు, నా పరువు తీసేస్తావు. నీతో కాపురం చేయలేనే. పర్వాలేదులే బాబాయ్, నేను ఇస్తాను. కారు తిట్టున కాపురం. హౌస్ఫుల్ అయినట్టుంది. టికెట్లు దొరుకుతాయి లేదో. త్వరగా పదండి. రండి, త్వరగా రండి. అత్తకు ఎముడో అబ్బాయికి 3 టికెట్స్ ఉన్నాయా? హౌస్ఫుల్ బోర్డు పెట్టంగా. దాదాకి అది హౌస్ఫుల్. హౌస్ఫుల్ సరేనండి. ఎక్స్ట్రా సీట్లు వేసి కూర్చోబెట్టచ్చు కదా. మా థియేటర్ లో అలా విలు పడదమ్మా. నీకే ఉంది పెద్ద థియేటర్. పదండి. ఏమి, ఈ సినిమా చాలా సార్లు చూసేసాం కదే. సరే, ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం? పదండి. ఏఎన్ఆర్ సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చే. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప